పరిశుద్ధాత్మదేవుడు మొదటిగా కోత ఎక్కువగా ఉన్నది రాజా అని ప్రేరేపణ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఏడుస్తున్నాడు దేవుడు. మనము వెనక్కి వెళ్ళిపోతున్న రీతిని చూసి పరిశుద్ధాత్మదేవుడు ఏడుస్తున్నాడు. ఎక్కడో ఏడవడు, మన లోపల ఏడుస్తాడు. నీ లోపల నా లోపల పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు, ఏడుస్తూ ఉంటాడు. ఎంత కృంగుబాటికి మనం లోనవుతూ ఉంటామో అంత కృంగిపోతూ ఉంటాడు పరిశుద్ధాత్మదేవుడు, ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో సెలవిస్తున్నాడు దేవుడు, నా బిడ్డలు ఏడిస్తే నేను ఏడుస్తాను, నా బిడ్డలు బాధపడితే నేను బాధపడతాను అని దేవుడే చెప్తున్నాడు. దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడండి, ఇందాక నుంచి అదే అడుగుతున్నాడు. ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు? దేవుడు అడగమని చెప్తున్నాడు ఇదే ప్రశ్న. ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు? ఇండివిజువల్గా దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఒక్కొక్కరిని ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా. ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు జోష్నా, చెప్పు అని అడుగుతున్నాడు దేవుడు. నాకు ఆన్సర్ అయితే రాలేదండి, మీకు ఏమైనా వచ్చిందా? ఎవరికైనా వస్తే చెప్పండి. ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు? ఏదో ఒకటి ఉంటుందిగా మైండ్లో, ఒక్కసారి ఆలోచించు. ఏం చేస్తే హ్యాపీగా ఉంటావంటే నాకు తెలిసి ఈ 38 మందిలో ఒక్కరో ఇద్దరు కూడా క్లారిటీ కూడా ఉండదు. ఏం చేస్తే హ్యాపీగా ఉంటుంది, ఏం చేయాలి దేవుడు? కొంతమంది కృతజ్ఞతపూర్వకమైన హృదయం దేవుడి కృపలో ఉంటే దేవుడు అన్నీ చేశాడుగా, ఇంకేం చేయాలి అని అనుకుంటాం. లేదు, మా కృతజ్ఞతపూర్వకమైన హృదయం లేదు, ప్రాబ్లమ్స్తో ఉన్నాం అనుకో, మనం అందరం ఏమనుకుంటాం, ఏం చేశాడు దేవుడు అనే అంటాం. మళ్ళీ 5 నిమిషాల ముందు వాక్యం విన్నా కూడా మళ్ళీ అదే మాట మాట్లాడతాం మనం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సీరియస్గా అడుగుతున్నాడు దేవుడు. ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు నాకు చెప్పు, నేను వింటా. ఈరోజు నేను మాట్లాడడం కాదు, నువ్వు చెప్పిందే నేను వింటా అంటున్నాడు దేవుడు. ఇంకేం చేయాలి? అలసిపోయా నేను చేసి, కానీ నేను ఏనాడు నీతో అనలేదు నేను అలసిపోయాను. ప్రియమైన దేవుడు బిడ్డ, దేవుడు మనతో చెప్తున్నాడు, నేను ఏనాడు నేను అలసిపోలేదు బిడ్డ నీ జీవితం పట్ల, కానీ నువ్వే అలసిపోతున్నావు. ప్రార్థన చేయడంలో అలసిపోతున్నావు, దేవుని మొరపెట్టడంలో అలసిపోతూ ఉన్నాము, దివ్యమైన బలి పూజకు వెళ్ళడానికి అలసిపోతూ ఉన్నాము, వంట చేయడానికి కూడా అలసిపోతూ ఉన్నాము, భర్తని పిల్లల్ని ప్రేమించడానికి అలసిపోతున్నాం. అంటే విసుగొచ్చేసిందండి, చాలామందికి విసుగు పుట్టేసింది. దానికి కారణం ఏంటి? శారీరక కార్యాలు, శరీరముతో చేసే కార్యాలు విసుగుని పుట్టిస్తాయి అని యాకోబు రాసిన లేఖలో ఉంది. ఆత్మ కార్యాలు దేవుడు ఆటోమేటిక్గా ముందు నడిపిస్తాడు. తప్పుగా అనుకోవద్దు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి చెప్పాడు, తప్పుగా అనుకోవద్దమ్మా, తిట్టుకోవద్దు, తర్వాత నన్ను మర్చిపోవాలా. అదేంటి తెలుసా? గ్రూప్లో డిస్టర్బ్ అవ్వడానికి కారణం నేను ఒక్క మాట రాశాను, ఒక బాధ, సారో నాలో ఉందండి. జాయిన్ అవ్వగానే ఎవ్వరు రిప్లై లేదు కదా, నేను కూడా ఒక మనిషినే కదా, మరి అడిగాను. నేను అనుకున్నా, ఎందుకు వచ్చిన బాధ నాకు ఇది? నువ్వు నా ప్లేస్లో ఉండి ఆలోచించు, ఎందుకు వచ్చిన నాకు బాధ ఇది? నా భర్తని బ్రతిమాడాలి, మా అత్తమని బ్రతిమాడాలి, మా మామయ్యని బ్రతిమాడాలి, అరే గ్రూప్లో జాయిన్ అయ్యి వీళ్ళని కూడా బ్రతిమాలి, ఎందుకు వచ్చిన బాధ నాకు ఇది అనుకున్నాను. అయిపోయిన తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా నా ఓన్ నాలెడ్జ్తో. అదేంటి, ప్రేయర్ కాల్ ఓకేనా లేదంటే వద్దా, బంద్ చేద్దామా ప్రేయర్ కాల్, గ్రూప్ కాల్ అని అడుగుదామా అనుకున్నా. ఎమ్మటి పరిశుద్ధాత్ముడు బాధపడ్డాడు. అక్క జాయిన్ అయ్యి ప్రార్థన చేస్తుంది, ఇక్కడ నేను రాస్తున్నాను, అక్క ప్రార్థన చేస్తుంది, సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది. అంతకుముందుకు సిగ్నల్ ప్రాబ్లం లేదు, మనందరం 10 మంది జాయిన్ అయ్యి ప్రేయర్ చేస్తున్నప్పుడు. ఏమైంది ప్రభువా, నువ్వు అన్నావుగా, కొట్టేయి మాట అన్నాడు. దెబ్బ మళ్ళీ కొట్టేసా పెన్నుతో. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, దయచేసి నా వాయిస్ వినబడే కృపను దయచేయండి ప్రభువా, నేనేం మాట్లాడాలో నాకు తెలియదు ప్రభువా, దయచేసి నన్ను మన్నించు ప్రభువా అంటేనే మళ్ళీ వాయిస్ ఓపెన్ అయింది. ఇది సాక్ష్యం, లైవ్ టెస్టిమనీ. ఇట్స్ ఆల్ గ్లోరీ టు గాడ్. నిజం చెప్తున్నా, ఈ ముత్తుత్తి మాటలు కాదండి. నోటికి అభిషేకం ఉంది, మనసుకి కూడా అభిషేకం ఉంది. నిన్నటి రోజున మనం అందరం ధ్యానించిన అంశం ఒకటే, క్రీస్తు మనస్తత్వం మనలో ఉంటే మనం దేన్నైనా సమస్తాన్ని భరించగలుగుతామని. ఎక్కడుంది ఆ మాట అంటే, వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 16వ వచనంలో ఉందండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 16వ వచనము, మనకు మాత్రము క్రీస్తు మనస్తత్వము ఉన్నది, ప్రభువు మనస్సు ఎవరికి ఎరుక? మనం అందరం అనుకుంటాం కదా, నేను ఇంత బాధపడుతున్నా కూడా దేవుడు నిద్రపోతున్నాడు. ఆనాడు పేతురు పడవలో నిద్రపోయాడు కదా, ఆ యొక్క అపోస్తుల పడవలో నిద్రపోయాడు కదా యేసయ్య, ఇప్పుడు నా పడవలో కూడా నిద్రపోతున్నాడు అని అనుకుంటాం మనం. అంటే మనంతటా మనముగానే ఒక విధాలుగా ఆలోచిస్తూ ఉంటామండి. ప్రాబ్లం ఉన్నప్పుడేమో దేవుడు లేడేమో అండి, ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం దేవుడు గుర్తురాడు. అయ్యో ఈ ఆనందము, నేను నిన్న ప్రార్థన చేశానండి, ఈరోజు ప్రార్థన చేశానండి, మొన్న కూడా ప్రార్థన చేశానండి, అందుకే ఆనందంగా ఉన్నానండి. అంటే ఆనందం రాగానే మనని మనము హెచ్చించుకుంటాము, బాధ రాగానే, దుఃఖం రాగానే, కన్నీరు రాగానే దేవుని అందరికీ చూపిస్తాం. ఇగో ఈ దేవుని నేను పట్టుకున్నాను, అందుకే ఈ కష్టాలు ఉన్నాయి నాకు.
ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుడు అంటున్నాడు, అసలు నా మనసు మీకు తెలుసా? అర్థమైందా? అసలు ఏ వ్యక్తికైనా అర్థమైందా అంటే ఎవ్వరికి అర్థం అవ్వదండి. ఒకవేళ అర్థమైతే దూరం వెళ్ళిపోం మనం. దేవుడి ప్రేమ అర్థమైతే, దేవుడి మనసు అర్థమైతే, దేవుడి బోధనలు మనకు అర్థమవుతే ఎట్టి పరిస్థితుల్లో మనం దూరం వెళ్ళిపోం. దూరం ఎందుకు వెళ్ళిపోయాం? వ్యామోహం, అపనమ్మకం. ఈరోజు గాస్పల్ రీడింగ్లో మనం చూస్తే, పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుడు బిడ్డారా, అంతకన్నా ముందు ఒక వాక్యం ధ్యానిద్దాం. ఈరోజు దేవుడు మాట్లాడిన మాట నాతో, ప్రభువా ఎందుకు ప్రభువా మేము ఇలా ఉన్నాము, నాతో మాట్లాడు ప్రభువా, నాతో సహా ఎందుకు ఇట్లా ఉన్నాము, ఎందుకు గిజిబిజిగా గజిబిజిగా అయిపోతుంది? సక్రమైన మార్గం కదా ప్రభువా, నువ్వు వంకర టింకర వాటిని కూడా నునుపుగా చేస్తా అన్నావు. బప్తిస్మ యోహాన్ గారు ఈ లోకంలోకి వచ్చారు. ఇదిగో సర్ప సంతానమా, రానున్న అగ్ని నుండి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? హృదయ పరివర్తనం చెందండి, జ్ఞానస్నానం పొందండి అంటే, ఇదిగో నేను మీకు నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను, కానీ ప్రతిరోజు మీరు దేనితో జ్ఞానస్నానం పొందాలంటే పరిశుద్ధాత్మతో జ్ఞానస్నానం తీసుకున్నవాడే తప్పకుండా వాడు పడిపోకుండా నిలబడతాడు, పడిపోయినా నిలబడతాడు మళ్ళా ప్రియమైన బిడ్డ. కాబట్టి మనం తీసుకోవాల్సిన జ్ఞానస్నానం నీటితో కాదు. కథోలిక శ్రీ సభలో జ్ఞానస్నానం అయిపోయింది కదా, వెళ్ళి వర్గాలలో తీసుకోవడం కాదు. మొన్నటి రోజున ఒక అమ్మాయి ఆ పని చేసింది ఆల్రెడీ. కథోలిక శ్రీ సభలో మొన్న 3 AM ప్రేయర్ గ్రూప్లో నేను చెప్పాను, అరుణ అక్క, వి ఆల్ నో, తన కుమారుడు తప్పిపోయాడు కొన్ని రోజుల క్రితం. అందరం ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడి కృప వల్ల దొరికాడు. అయితే కథోలిక శ్రీ సభకు వచ్చిందంట, వచ్చి అడుగుతూ ఉందంట. ఆమె కథోలికురాలే, ముగ్గురు తన యొక్క భర్త, 2 పిల్లలు. వాళ్ళు జ్ఞానస్నానం పొందుకోలేదు. ఎందుకు పొందుకోలేదు అంటే వాళ్ళందరూ అన్యులు మొట్టమొదటి నుంచి. రీసెంట్గా అక్క పొందుకుంది. వెళ్ళి ఫాదర్ని అడిగింది, ప్రీస్ట్ని, కథోలిక శిశువులో ఉన్న గురువుని అడిగింది, ఫాదర్ నా యొక్క భర్తకి 2 పిల్లలకి జ్ఞానస్నానం కావాలంటే, అమ్మ 6 నెలలు చర్చికి రావాలి, మీరు 6 నెలలు చర్చికి రావాలి, 3 నెలలు కంటిన్యూస్గా ఉన్న తర్వాత మిమ్మల్ని అబ్జర్వ్ చేసి మీరు నిజంగా క్రీస్తుని నమ్ముతున్నారు, నిజంగా దేవుళ్ళో ఉండగలుగుతారు అనే నమ్మకం మాకు అనిపిస్తే తప్పకుండా మేము ఇస్తామని అన్నారంట ఫాదర్. మళ్ళీ ఇంకొక చర్చికి వెళ్ళింది, ఇంకో చర్చ్ దగ్గర కూడా ఫాదర్ అదే అన్నాడు. ఇప్పుడు ఏం చేసింది ఆమెకి? ఇప్పుడు వచ్చింది టెంప్టేషన్. ఎక్కడ అంటే, ఎక్కడో ఒక పాస్టర్ ఉన్నాడు కదా, ఆ పాస్టర్ అన్నాడు కదా, మీరు ఇట్లా వస్తే నేను క్షణాలలో ఇస్తా, బాత్ టబ్ రెడీగా ఉంది స్నానం చేయించడానికి, నేను రెడీగా ఉన్నాను, వచ్చి మునిగి వెళ్ళిపోవడమే, ఇదే రక్షణ అని చెప్పాడు పాస్టర్ అయ్య. వీళ్ళు ఏం చేశారు, ముగ్గురు నా బిడ్డ ఆ తల్లితో పాటు 4 కట్టుకొని వెళ్ళి దూకారు టబ్బు బాతులో, జ్ఞానస్నానం పొందుకొని వచ్చారు. నాకు ఏ రోజు కంటబడింది అక్క అంటే, మొన్న లూసీ అక్క వాళ్ళది ఉంటుంది కదా మినిస్ట్రీస్, డివైన్ లైట్ మినిస్ట్రీస్, ఆ రోజుకి ఎందుకో పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. అదేవిధంగా అంతకంటే 2-3 రోజుల ముందు ఒక అక్క ఒక మాట అనడం ద్వారా నాకు ఎందుకో తట్టింది, ఎందుకో దేవుడు చెప్తున్నాడు అనిపించింది. అంతకన్నా ముందు లూసీ మేడమే పిలిచారు, ఒకసారి జోష్న నువ్వు రాకూడదా డివైన్ లైట్ మినిస్ట్రీకి, పక్కనే అమృతవన్ ఛానల్ పక్కనే అంటే వెళ్ళాను. పెద్ద ఆవిడే కదా, రెస్పెక్ట్ మీద వెళ్ళాను, గౌరవం కోసం వెళ్ళాను. దేవుడు నేర్పించాడు, అన్నీ చాలా నేర్పిస్తాడండి దేవుడు, ఉత్తగా తీసుకెళ్ళాడు. ఆమె వచ్చింది, తప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుతుంది, అంతా అయిపోయింది. బయటికి వచ్చినాం, తిన్నాం 4 గంటలకి. తిండి ఎప్పుడు పెట్టారనుకున్నాం, 4 గంటలకు పెట్టారు. అప్పటికి మధ్యలో ఒక టాక్ అయిపోయిన తర్వాత ఒక అలర్ట్నెస్. మళ్ళీ ఏంటి తెలుసా, ఇప్పుడు కేవలం మీకు మజ్జిగ మాత్రమే, అమ్మ నేను ఎవరిని నెగిటివ్ చేయట్లేదు, మీరు గుర్తుపట్టాలి, నేను ఎవరిని నెగిటివ్ చేయట్లేదు, మీరు ఎవరికైనా చెప్పుకోండి, వెళ్ళి పెద్ద ప్రీచర్స్ కూడా నువ్వు చెప్పుకో, ఐ డోంట్ కేర్ ఎనీవన్ ఎక్సెప్ట్ గాడ్. సత్యం ఎక్కడ ఉంటే నేను అదే మాట్లాడతా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇదిగో వాక్యం వినండి, 4 గంటల వరకు ఉండండి అని నేను అక్కడ వినలేదు. సాయంత్రం 4 గంటలకి మీకు భోజనాలు ఉంటాయి, తిని మెల్లగా వెళ్ళండి అని చెప్పారు. అప్పటి వరకు వాక్య పరిచయం ఉంటుంది. ఆ మధ్యలో ఒక బ్రేక్ టైంలో మాత్రం మజ్జిగ ఇచ్చారు. అయితే 2-3 సార్లు వాక్యం గురించి అలర్ట్నెస్ చెప్పాలి, కానీ భోజనాల గురించి అలర్ట్నెస్ పంపించడం ఏంటి అంటే, తప్పు వాళ్ళది కాదు, ప్రజలది కూడా ఉంది. అంటే ఏంటి దానికి అర్థం, ఫుడ్కి ఆశపడి వచ్చారు. ఫుడ్ అయితే 4 గంటల వరకు ఉండి కడుపు నిండా తిని, కడుపు బద్దలయ్యేలాగా తిని, అది కూడా లెంట్ సీజన్లో మళ్ళీ కడుపు బద్దలయ్యేలాగా తిని మళ్ళీ ఇంటికి మెల్లగా వెళ్ళిపోయి, తింటే తినొచ్చు, నైట్ లేకపోతే లేదు, మంచిగా పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు వంట లేకుండా అని అనుకున్నానేమో. కొంతమంది బిడ్డలు నిండుగా తిన్నారు, పోయారు, దేవుడు వాళ్ళని దీవించును కాక, నేను వాళ్ళని ఏమంటలేను. కానీ బయటకు వచ్చిన తర్వాత నా గుండె డబేలుమన్నది. ఆ అక్క నేను అక్కడ చూసా, వచ్చింది, మాట్లాడుతుంది, ఏదో తేడా కొడుతుంది. ముఖంలో దేవుడి వెలుగు ఉందా? ఉంది. అందరి ముఖంలో దేవుడి వెలుగు ఉంటుంది, ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి, అందరిలో ఉన్నాడు, అన్నిల్లో కూడా ఉన్నాడు కాబట్టి. అది దేవుడి గొప్పతనం, మన గొప్పతనం కాదు. అయితే నేను అన్నాను, అక్క అంతా ఓకేనా అన్నాను. ఓకే అనింది. కాదక్క అప్పుడెప్పుడు జ్ఞానస్నానం తీపిస్తాను కదా పిల్లలకి, ఏమైంది అని అన్నా. నేను తీపిచ్చాగా ఆల్రెడీ అనింది. ఎక్కడక్క అన్నాను.
నీకు మొన్న చెప్పాను కదా, ఇక్కడ అప్పుడెప్పుడో చెప్పాను కదా 1 year ముందు, ఇక్కడ ఒక బ్రదర్ ఉంటారని. ఏ బ్రదర్? క్యాథలిక్ బ్రదరా అన్న. లేదు ప్రాటెస్టెంట్ బ్రదర్. అవును అక్క తీపిచ్చేసా అంటే తీపిచ్చాను. అక్క నేను ఒకటి అడుగుతా అంటే ఏంటంటే తప్పుగా అనుకోద్దుగా అన్న. ఏం అనుకోనింది. కథోలిక్ కదా నువ్వు కథోలిక్ రాలు కదా మొట్టమొదటి నుంచి అన్న. అవును అనింది. జ్ఞానస్నానం నువ్వు కూడా వందుకున్నావు కదా ఇప్పుడు ప్రాటెస్టెంట్ వర్గంలోకి వెళ్ళాను. అవుననింది. అయితే అన్నీ నీకు తెలుసు, ఏమీ తెలియకుండా తప్పు చేసిన చిన్నపిల్లలైన దేవుడు మన్నిస్తాడేమో కానీ అన్నీ తెలిసి కావాలని దేవుడికి విరుద్ధంగా వెళ్ళిన మాత్రం దేవుడు మన్నించాడు. నా మాట కాదు ఇది. దేవుడు మోషేని ఎన్నుకున్నాడండి. మోషేని ఎన్నుకున్న దేవుడు ఆ రాతితో వెళ్ళి మాట్లాడమన్నాడు, లేదంటే ఒక్కసారి మాత్రమే కొట్టమన్నాడు. దేవుడు చెప్పినప్పుడు మోషే ఏం చేశాడు? ఇక్కడ దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా చేశాడు ఒకటి. రెండవది తన ప్రజల్ని ఇంకా ఓదార్చాలి, కరెక్టే. కానీ అక్కడ ఆయన చేసిన తప్పు ఏంటంటే ప్రజల్ని తిట్టుకోవడంతో పాటు మనసులో రెండవది దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయలేదు. అది ప్రాబ్లం. దేవుడికి మోషతో ఉన్న ప్రాబ్లము ప్రజల్ని తిట్టాడనో, ప్రజల్ని గట్టిగా గద్దించాడనో, లేదంటే 10 ఆజ్ఞలు 2 పరకాలు వెళ్ళి పలగొట్టాడనో, ఒక హ్యూమన్ మెంటాలిటీ గురించి దేవుడికి తెలియదనో దేవుడు కోపంలే మోషే మీద. మోషే నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి? సౌలు రాజా నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి? నాకు బలొద్దయ్యా, నాకు విధేయత కావాలన్నాను, నీ విధేయత ఎక్కడా అని దేవాదేవుడు అడిగాడు సమూయేలు ప్రవక్త ద్వారా. అదేవిధంగా మోషేని కూడా దేవుడు అంటూ ఉన్నాడు, కనానికి నువ్వు చేరావు, ప్రామిస్ ల్యాండ్కి నువ్వు చేరావు, పరలోకానికి నువ్వు చేరావు అని అర్థం ఆ టైంలో ప్రామిస్ ల్యాండ్ అనగా. కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాలేబు యెహోషువ తప్ప 6,40,000+ ప్రజలు మొత్తం మట్టు పొట్టాడు దేవాదేవుడు. ఎందుకు పెట్టాడు ఆ ఎడారిలో అంటే దానికి కారణం ఏంటి తెలుసా? ఎంత చేసినా కూడా వారి యొక్క కళ్ళు గుడ్డిగానే ఉన్నాయి. ఈ రోజున మనం కూడా సత్యమైన మార్గంలో నడిచేటప్పుడు కష్టాలు ఉంటాయని తెలుసు, అన్నీ తెలుసు, మనకు తెలియదని కాదు. 3.5 సంవత్సరాల నుంచి కథోలిక శ్రీ సభ యొక్క సత్యాలను తెలుసుకుంటూనే ఉన్నాము. అన్ని గ్రూపుల గురించి నేను మాట్లాడట్లే, ఈ గ్రూప్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవుడు నాకు దేవుడిచ్చిన ఆధ్యాత్మికమైన బృందం నిలబెట్టడానికి దేవుడు నాకు ఎంతో కొంత కృప ఇచ్చాడు, అధికారం కాదు కృప ఇచ్చాడు. కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాం. ఆ అక్కను అడిగిన తర్వాత ముఖమంతా నల్లగా పెట్టుకుంది. నేను అన్నాను, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ నా మనసు ఊకుంటలేదు, మనశ్శాంతి లేదు నాకు. నా కళ్ళ ముందు 3 AM ప్రేయర్కి జాయిన్ అయింది, 8 PM ప్రేయర్లో ఉంది, 24 గంటలు నాతో మాట్లాడింది, మెట్టు కూడా చర్చిలో మాట్లాడింది. తన కుమారుడి దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడాను, అమ్మాయి ఇట్లా ఉన్నాడేంది నీ కుమారుడు, ఏమైనా లోపం ఉందా అంటే అవునమ్మా అనింది. దెయ్యాలన్నీ వెడలగొట్టాలని నిర్మలక్క నేను ప్రతిరోజు ఉదయం పొద్దున 3 గంటల ప్రార్థన చేసినట్టు నాకు ఇప్పటికీ గుర్తుంది. అనేక మంది బిడ్డలు ప్రార్థన చేశారు, మేమే కాదు, దేవుడి కృప వల్ల మరిచిపోయి ఇప్పుడు ఏం కావాలా ఆమెకి? జ్ఞానస్నానం టబ్బులో మునగడం కావాలా? దేవుడు అవసరం లేదు ఆమెకు మధ్యలో. జ్ఞానస్నానం తీసుకునేదేమో దేవుడి చిత్తం కావాలి, కానీ అక్కడ దేవుడి చిత్తం వెతకకుండా ఆమెకి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిందండి. ఎందుకు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నచ్చలే, క్రమశిక్షణ నచ్చలే. చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో ఆదికాండం నుంచి దర్శన గ్రంథం వరకు కూడా దేవుడు అన్న మాట ఒకటండి, తప్పుగా అనుకోవద్దు, నాకు కూడా వర్తిస్తుంది వాక్యం. ఓ చీమలను చూసి నేర్చుకోండి సోమరిపోతులారా అన్నాడు దేవుడు యెషయా గ్రంథంలో, కీర్తనా గ్రంథంలో. చీమలకి యజమానుడు లేడు తెలుసా? వారిని ఎవరు ఏలట్లేరు తెలుసా? కానీ లైన్గా ఎలా వెళ్తున్నాయి? ఒక్కటే మార్గం, యేసయ్యే మార్గం, యేసయ్యే సత్యం, యేసయ్యే జీవం. పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములో జ్ఞానస్నానం పొందుకోవాలి.